సిఐఏ పెట్టుబడుల సదస్సుకు విశాఖ రెడీ అయింది. రేపటి నుంచి సిఐఏ సమ్మిట్ 3 రోజుల పాటు జరగనుంది. 33 దేశాల నుంచి 1200 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. 200కు పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరగబోతున్నాయి. 50,000 కోట్ల పెట్టుబడులు ఖాయం కాబోతున్నాయని అంచనా. ఏప్రిల్ నాటికి ఇండస్ట్రియల్ మిషన్ ని ఆవిష్కరించబోతున్న సమయంలో ఇన్వెస్ట్మెంట్ వోల్టేజ్ పెంచుతోంది సిఐఏ సమ్మిట్. విశాఖలో సిఐఏ సదస్సు ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. మరో అంతర్జాతీయ ఈవెంట్కు విశాఖ వేదిక కానుంది. పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత పరిశ్రమల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 10వ తేదీనే ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా 3 రోజుల పాటు ఈ సదస్సులోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. దాదాపుగా 220 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. 25 దేశాల నుంచి ఈ ప్రతినిధులంతా కూడా హాజరవుతున్నారు. చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి కూడా ఇప్పటికే ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే ఉన్నత స్థాయి అధికారులు మలేషియా, సింగపూర్ దేశాల నుంచి కూడా ఈ భాగస్వామ్య సదస్సులో హాజరయ్యేందుకు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి విశాఖ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఈస్ట్ సిటీ పేరుతో విశాఖను రాష్ట్ర ప్రభుత్వం బాగా ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సదస్సును కూడా ఇక్కడే నిర్వహించి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఈ పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులందరినీ కూడా ఆకట్టుకుని తద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు విశాఖకు తరలి వచ్చే విధంగా చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మొదటి రోజు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి చివరి రోజు వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ప్రత్యేకంగా ఆయన సమావేశం అయ్యే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ప్రధానంగా 4 వేదికలను ఈ భాగస్వామ్య సదస్సు కోసం సిద్ధం చేశారు. ఇందులో ఒకటి ప్రధాన వేదిక, అంటే సదస్సుకు సంబంధించిన రెగ్యులర్ కార్యక్రమాలు జరిగే ఒక వేదిక కాగా మొదటి ఏర్పాటు చేసింది వచ్చిన ప్రతినిధులు నమోదు చేసుకోవడానికి సంబంధించి వాళ్ళకి ఇక్కడ ఉన్న ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను తెలుసుకునే విధంగా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇక ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లను అధికారులు చేశారు. కట్టుదిట్టమైన భద్రతను ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డులను జారీ చేశారు. ప్రతినిధులకు ఒక రకమైన గుర్తింపు, అలాగే పహారా కాసే పోలీసులకు కానీ, ఏర్పాట్లు చూస్తున్న అధికారులకు కానీ, మీడియా కవరేజీ నిమిత్తం వచ్చే మీడియా ప్రతినిధులకు కానీ విడివిడిగా పాసులను జారీ చేశారు. వాళ్ళ కేటాయించిన ప్రదేశాల్లోనే వాళ్ళు కూర్చునే విధంగా కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరికి కేటాయించిన గుర్తింపు కార్డులను ధరించి వస్తేనే వాళ్లను లోపలికి కూడా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ ఆర్కే బీచ్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు వేదిక వద్ద 2 వాచ్ టవర్లను ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేశారు. సిఐఎస్ఎఫ్ జవాన్లతో ప్రత్యేకంగా పహారాను కూడా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు ఈ సభ జరుగుతున్న 3 రోజుల పాటు బీచ్ ప్రాంతంలో కొంత రాకపోకలపైన కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ బే పార్క్ ఉన్న ప్రాంతం వైపు కూడా కేవలం ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల వాహనాలు తప్ప ఇతరుల వాహనాలను ఏమీ కూడా అనుమతించకూడదని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. మొత్తంగా చూసుకుంటే పెట్టుబడిదారుల ఈ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అమిత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సదస్సుకు వచ్చే ప్రతినిధులు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్లతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. మొత్తంగా చూసుకుంటే విశాఖను ప్రమోట్ చేయడంలో ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్థికవేత్తలంతా కూడా భావిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ సదస్సుకు వచ్చే వాళ్లతో పాటుగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ సదస్సు ముగిసేలోపే కొన్ని ఎంఓయూలు కూడా కుదుర్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన జరుగుతున్న ఏర్పాట్లపైన తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ నరేష్తో శ్రీరామ్, HM టీవీ, విశాఖపట్నం.